హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో హిప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వేస్ట్ ఎంత ఉందో అంత తీసుకోండి. తీసుకుని ఈ విధంగా లైనింగ్కి అటాచ్ చేయండి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచేసి కట్ చేసేయండి. ఇప్పుడు కామన్ అండి, లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగాస్ కానీ హిప్ బెల్ట్ కామను. నారాయణపేట లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ స్టిచ్ చేస్తే హిప్ బెల్ట్ కామన్గా స్టిచ్ చేస్తామండి. ఈ విధంగా తీసుకోండి. పైన ఉంటుంది కదా, ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకుని ఎడ్జ్ మీద చూడండి, మనం హాఫ్ ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా కట్ చేసేసాం కదా, దాన్ని ఎడ్జ్ మీద ఈ విధంగా స్టిచ్ చేయండి. విడ్త్ 2 ఇంచెస్ ఉండొచ్చు, 1.5 అండి, మన ఇష్టం. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను 1.5 తీసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయండి. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ చేయండి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా మొత్తం తీసేయండి. గోరుతో రఫ్ చేయండి. రివర్స్ చేద్దాం. ఈ విధంగా ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేయండి. ఈ విధంగా ఎడ్జ్ మీద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా, హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేయండి. రెండు ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు సమానంగా పట్టుకుని మళ్ళీ రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ వేయండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా ఏమన్నా నీట్గా లేకపోతే కట్ చేసేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి. రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ వేయండి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ డోరీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఈ హ్యాంగింగ్స్ ఇవి ఈ విధంగా స్టిచ్ వేయండి. రఫ్ తీసేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి రఫ్ తీసేయండి. స్టిఫ్‌గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేస్తే స్టిఫ్‌గా ఉంటుంది. ఊడిపోకుండా ఇలా రావాలండి. రెండో వైపు కూడా సేమ్ ఇలాగే చేయండి. ఇలా కూడా స్టిచ్ చేసుకొని వదిలేయొచ్చు. ఇప్పుడు చేస్తున్నట్టు కూడా. అలా కాకుంటే ఇలా నీట్‌గా ఉంటుందని ఈ విధంగా చేయండి. ఈ విధంగా ఇదిగోండి, చూడండి ఇలా వస్తుంది హిప్ బెల్ట్. ఇదండి హిప్ బెల్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.